ఏం చేస్తున్నారు అత్త గోడలు ఇద్దరు? దమ్ బిర్యానీ. వావ్, అరే సుబ్బు దమ్ బిర్యానీ చేస్తున్నట్ట. ఇచ్చాగమ్మా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి సండే అని చెప్పేసి మా డాడీ మా తమ్ముడు వాళ్ళైతే చికెన్ తీసుకొచ్చారు. ఇంక మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఊరికి వెళ్ళారు. ఇంకా నాకైతే ఫీవర్ వచ్చింది. మా ఆయనకి తగ్గినాక ఇంక నాకు వచ్చింది, నాకు బుడిగాడికి. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చికెన్ బంద్ మనకి. చూసామా, చికెన్ కర్రీ వేసేద్దాం అన్నమాట. అబ్బా, ఈరోజు కోడి మాంసం వేసేద్దాం. మా అమ్మ తినదండి, అయినా కూడా నేను తింటాను అని చెప్పు మరి. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? చికెన్ కర్రీ అలానే చికెన్ ఫ్రై. ఓకేనండి, ప్రస్తుతానికైతే ప్రెసెంట్ ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నారు రెడీగా అమ్మమ్మ అయితే. ఇంకా చికెన్ ఫ్రైలోకి అన్ని ఐటమ్స్ అయితే వేసేసింది. అన్నీ వేసామా? ఏం వేస్తుంది దాంట్లో? మొత్తం అయితే వేసేసి కలిపెట్టేసి ఇంకా ఆయిల్ పోసేసి ఫ్రై చేసేస్తాం. అదేవిధంగా చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తుంది. ఇంకా అదైతే కర్రీ వండేసేయాలా. ఇంక ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తుంది. ఇంకా మా పిల్లలు వచ్చేసి గోల్ చేస్తున్నారు. తూ క్యా కర్ రే? క్యా దేఖ్ రా మమ్మీ? What is the కైకో? వావ్, నీది ఎంతవరకు వచ్చేసింది కర్రీ? వెరీ నైస్, వెరీ నైస్. ఉడకబెట్టేసావా? తాలింపేటమా? బుడ్డిగాడు ఏం చేస్తున్నాడు? బుడ్డిగాని కదిలిస్తావు, లేపేస్తా. ఓ బుడిగా, విడిగా నిద్రపోతుందండి మా చక్కని తల్లి. స్నానం చేసేసింది శుభ్రంగా. ఇంకా ఉయ్యాల ఊగుతా ఊగుతా నిద్రపోతుంది. బాబా మమ్మీ అనోపాల, అప్పుడు చాలా బాగా హాయిగా నిద్రపోతారు. ఆశ్రిత ఏది మరి? ఇంకా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, మా ఆశ్రిత అమ్మా నేను డాన్స్ వేస్తాను వీడియో తీయమా అంటుందండి. ఏం పాట వేస్తుంది? ఇడ్లీ ఓకేనండి, ఇంకా చెప్పే కదా ఇంతకలా మా అమ్మగారు చికెన్ ఫ్రై రెడీ చేస్తుందని. ఇంకా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. మా అమ్మ మాకు జ్వరం వస్తే వాసన కూడా పీల్చుకోకూడదు అని చెప్పింది. ఇంక దీమా అయింది చికెన్ ఫ్రై, ఇంకా ఎరంగ రావాలా? వావ్, అదేవిధంగా ధనియాలు, చెక్క, లవంగం, కొబ్బరి ఇవన్నీ ఏమయ్యి ఇవైతే ఇంక ఈ విధంగా మెత్తగా దంచేసుకున్నాం.
మనకి ఇంకా ధనియాల పౌడర్ వేసుకోకుండా ఇంకా ధనియాలు అనేది బాగా వేపుకొని ఇంకే విధంగా అయితే రెడీ చేసుకుంటే మనకి స్మెల్ అనేది కాల్చావా? ఓహో కాల్చిందంటండి. అప్పుడు ప్లేట్లో తీసుకొని పొయ్యిలో బొగ్గులు ఉంటాయి కాలిన కూరలు ఉంటాయి పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది. అదంటండి ఇంకా ఆ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలంట. దీంట్లో అవి కూడా అల్లం చిన్నపాయి అదేవిధంగా అల్లం చిన్నపాయలు కూడా దంచేసుకున్నామండి దీంట్లో వేసేసుకొని. ఏదైనా మిక్సీలో కంటే రోట్లోనే బాగుంటుందండి మసాలా మనకి. ఇప్పుడు అంటే అంతా ట్రెండింగ్ మిక్సీలు, రైస్ కుక్కర్లు ఇవన్నీ వచ్చేసినాయి. ఈ విధంగా మనం మెత్తంగా దంచేసుకోవాలి. చూసారా అయ్యేంటివా అలావా వేసుకుని ఆకు బిర్యానీ వేసుకుంటే బాగా రుచి వచ్చింది. బిర్యానీ ఆకు బిర్యానీ దంచేద్దాం. కాస్తా ఎక్కువ బాగా దంచుతాం. ఊరక కచ్చా పచ్చగా అట్ట దంచామా లేదా అట్లా అంటండి. ఇది ఫ్లేవర్ కోసం, స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందంట. అందుకని చెప్పేసి ఇంకే విధంగా దంచేసుకున్నాం. ఏది మా గిన్నె ఒకటి ఫ్రెష్ మసాలా కొనుక్కొచ్చుకోవచ్చు అంటే 600 ఏమైంది అరే లైటింగ్ పడుతున్నారు మోహన్ అంతా. कैसा है रे? ఇప్పుడు అది ఫామ్ ఏంటి ఫామ్ ఫుడ్ ఛానల్ చూసినా ఒక వంటలే అంటే ముక్క తింటాయి కదా తిని ఉండు చెప్పి అబ్బా అబ్బా ఆయన కదరా భలే బాగుండదురా. ఆయన ఛానల్ బాగుంటుంది, ఆయన కర్రీస్ వంటలు ఏమైనా చాలా బాగుండేది. ఏం బుజ్జి ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది కర్రీ? అయిపోయిందా? కొమ్మండి ఈరోజు దొరికొచ్చిందా? ఏ దొరికొచ్చింది? సరేనండి, ఫ్రై చేసానండి. బాగా ఇష్టం అండి ఫ్రై అంటే. సూపర్గా ఉందా? సూపర్గా ఉందంట. అమ్మ నువ్వు చేసిన పని చాలా బాగుందంటమ్మా. ఆస్తి అంత బాగా చెప్పిద్ది అనుకున్నా. ఎట్టా ఆస్తా చెప్పు. ఏంటిది? ఎవరు రాలేదు. ఓకేనండి, ఫ్రై చేసిన దాంట్లో అయితే మా అమ్మ అయితే ఇంకా ఓలియన్ టమాటాలు అయితే మగ్గిచ్చేస్తుంది. ఎందుకంటే మనకి గ్రేవీ ఉండాలి కదా, ఇంకా ఫ్రై ఎలాగో చేసింది. అందుకని చెప్పేసి గ్రేవీ కోసం టమాటా ఉల్లిపాయ ఆయిల్లో బాగా మగ్గబెట్టేసి ఇంకా కూరలు అయితే కలిపేసుకున్నాము. అంతమా? కరెంట్ పోయింది మాకు. వావ్, వెరీ నైస్. కొడికేందో బేడీ కొడుతున్నాడు మీకు. వావ్, చికెన్ కర్రీ.
పొలాలు ఉన్నాయి ఆయనకి, రియల్ ఎస్టేట్ చేస్తాడు, పొలాలు ఉన్నాయి ఆయనకి. కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా పిల్లలకు వచ్చేసి పక్కేస్తే వాళ్ళైతే నిద్రపోతారు. మా డాడీ వాళ్ళు వచ్చేసి ఇంకా భోజనం చేసేస్తారు. తిప్పమా నాకు వచ్చేసి మా డాడీ ఇంకో నుంచి వస్తూ అయితే 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చేసాడు. నేను అక్షయ్ అయితే ఇడ్లీ తినేసాము. అబ్బా అమ్మా కమ్మంగా ఉందమ్మ వాసన. అది చూడండి మా అమ్మ అందుకే మూతేసాను అంటుంది. ఇంకా మేము వచ్చేసి ఇంక ఇడ్లీ తినేసామండి. ఇంకా పాలు తీసుకొస్తే ఇంకా రస్క్ వేసుకొని ఇంకా రస్క్తో పాటు అయితే ఇంకా పాలు అయితే ఇంక పూటకి మాకైతే సర్ది పెట్టేసాను. మా ఆయనకు వచ్చేసి పాపం ఏం లేదా నీకోసం ఈరోజు మా ఆయన కోసం దోసకాయ పప్పు అలానే అలా కొట్టుకోకూడదు, పచ్చడి, నెయ్యి, పెరుగు అన్నీ మా ఆయన కోసం అయితే రెడీగా ఉన్నాయండి. సరేనండి, అన్నం కూర అయితే అయిపోయింది. ఇవాళ మా రోజా సంగతి నాకు ఎంత బాధగా ఉన్నది. బాగలేదు కదా, అయినా తప్పదండి. ఏం చేస్తావు, ఎక్కువ వారం వదిలేస్తే సండే మళ్ళీ బిర్యానీ. నెక్స్ట్ సండే స్పెషల్ ఉందిగా. సరేనండి, ఇంటి ఆడపిల్ల కదా అని తినపోతే ఎంత బాగుంటుందండి. అయినా కానీ బాగలేదు కాబట్టి తప్పదండి. 3 ఇండక్షన్లు చేశాడు. 3 ఇండక్షన్లు చేసుకుందండి అమ్మాయి. జ్వరము 101 ఉన్నాయి. అందుకోసమని వద్దని చెప్పేసాను. అయినా ఏది కొద్దిగా నీటిగా నాకు ఉందండి, వద్దులే అని చెప్పేసాను. తింటానమాట ఆయన వద్దులమ్మ. సరేనండి, అందుకోసం ముందు అయినా ఒక ఆశిస్తా ఉంది కదా, పిల్లలు ఉన్నారుగా ఎట్ట పిల్లగానే చేసానండి. వైట్ రైస్ అలానే చికెన్ కర్రీ చాలా బాగుంది మనం చూస్తుంటేనే. ఆస్తకన వేసి మా పిల్లలకి ఆస్తా దాగో నీకు కూడా చియా కర్రీ బాగా ఇష్టం అండి. అంటే మామూలుగా అంటావా కండలేస్తున్నానండి. ఏంటండి మా నాన్నేం మాట్లాడ్డు. ఆస్తుంది కదమ్మా. అబ్బా కమ్మంగా ఉంది. ఓకే అండి, ఇంకా డాడీ వాళ్ళతో ఎంట్రింగ్ వచ్చేసి ఇంకా బుజ్జి వాళ్ళు కూడా. మీ కర్రీ ఎలాగుంది? అరే మీ కర్రీ కంటే అమ్మల కర్రీ చూడటం చాలా బాగుందిరా. హాయ్ బుజ్జి. ఈరోజు నేను చికెన్ తింటలేదని బుజ్జికి చాలా సంతోషంగా ఉందండి. ఓకే అండి, ఇంకా చూసారు కదా మొత్తం అయితే ఇంకా మన ఫ్యామిలీ మొత్తం మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ ఇంట్లో అందరూ అయితే కలిసి భోజనం చేసేస్తున్నారు. మా ఆయన కూడా ఒకటి చేస్తాను, మా ఆయన కూడా తింటా ఉన్నాడు. సరే నాకు ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్తలు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.